Studio One News. Follow for latest updates. Link in description. పాకిస్తాన్ ప్రధాని నోటి నుంచి శాంతి చర్చల మాట పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ పరీష్ భారత్తో చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ప్రతిపాదించారు. తాజా సరిహద్దు సంఘర్షణ తర్వాత ఈ ప్రతిపాదన వచ్చింది. షరీఫ్ శాంతి కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కశ్మీర్ సమస్య కూడా చర్చల్లో అంశంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం, లడక్ కేంద్ర పాలిత ప్రాంతం దానిలో అంతర్భాగంగా విడదీయరాని భాగాలుగా ఉంటాయని భారత్ అయితే వాదించింది. షెహబాజ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి, ఇరాక్దార్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు వైమానిక స్థావరానికైతే వచ్చారు. 4 రోజుల పాటు జరిగిన తీవ్రమైన సరిహద్దు డ్రోన్ క్షిపణి దాడుల తర్వాత మే 10న భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘర్షణను ముగించడానికి రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం తర్వాత పాక్ ప్రధాని రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండవసారి. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతికి ప్రతీకారం తీర్చుకోవడానికి మే 6-7 తేదీల మధ్య రాత్రి భారత్ ఆపరేషన్ సింధూర్ ను చేపట్టిన విషయం తెలిసిందే. భారత్ సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. ఆ తర్వాత మే 8, 9, 10 తేదీల్లో పాకిస్తాన్ అనేక భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే భారత్ సాయుధ దళాలు రఫీకి, మురిద్ చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్లతో సహా అనేక పాకిస్తాన్ స్థావరాలపై తీవ్రమైన ఎదురుదాడిని ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ అమెరికా మధ్యవర్తిత్వం కోరింది. దాంతో ఇరు దేశాలు కాల్పుల విరమణను అయితే ఒప్పుకున్నాయి.